ఈయనదో లొల్లి, వాళ్ళదో లొల్లి అయితే ఈయనదో లొల్లి. కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ కాకపోతే రేవంత్ పైన విచారణ జరపండి. మరి నీ మీద కేసు లేదు, ఇప్పుడు నీ మీద మిలాఖత్ అయినట్టేనా? ఇక నీ మీద సహారా కేసు ఉంది. ఇప్పుడు సహారా కేసు ఉందా నీ మీద లేదా? పాస్పోర్ట్ దొంగ అని అంటారు, పాస్పోర్ట్ బ్రోకర్ కేసు ఉంది, ఉందా లేదా? 100% ఉన్నది. నా ఇంటర్వ్యూలో లాస్ట్ టైం దిలీప్ గారు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు కదా ఎట్లా జరిగిందని. వీళ్ళు ఏం చేసేదంటే పాస్పోర్టు ఇప్పుడు ఈయన భార్య ఫోటో లేపేసి వేరే వాళ్ళని ఎంటర్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు వెళ్ళిపోవడానికి వాళ్ళతో పాటు ఇంకొంతమంది వెళ్ళొచ్చు. అట్లా ఈ మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఈ దొంగ పాస్పోర్ట్ల అంశం తెర మీదకి వచ్చింది. అట్లా వీళ్ళు దుబాయ్కి అక్కడ ఇక్కడ వీళ్ళు పంపించేటోళ్ళు జనాన్ని పైసలు తీసుకొని ఆ పాస్పోర్ట్ కేసులను. మరి నువ్వు ఇంతవరకు ఆ పాస్పోర్ట్ కేసులు అరెస్ట్ కాలే, మిలాఖతేనా? చెప్పయ్యా. సహారా కేసు ఉంది, కోట్ల రూపాయల స్కామ్. అది ఉత్తగా ఒక సంతకం పెట్టి ఒక కంపెనీకి లాభం చేకూర్చినావు. ఆ కేసులో ఇంతవరకు అరెస్ట్ కాలే, ఫైల్ ఆన్నే ఉన్నది. మరి నువ్వు ఎవరితో ములాఖత్ అయినట్టు? లాస్ట్ టైం కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు బీజేపీ ఉన్నది. మరి కాంగ్రెస్తో అయినవా, బీజేపీతో అయినవా? ఎవరితో మిలాఖత్ అయినట్టు? ఇంకా ఎన్ని కేసులు అని చెప్పాలి నీ మీద ఉన్న కేసులు? కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇప్పుడు ఇవి కూడా విచారణ కాకపోతే మరి నువ్వు కూడా మిలాఖత్ అయినట్టు వీళ్ళతోని. ప్రధాని మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న బీఆర్ఎస్ అధినేత కొత్తగూడెంలో రోడ్ షో. ఇప్పుడు అదే నోటితో, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోటితోని నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ కూతురు లిక్కర్ స్కాము, లేకపోతే నీకు సంబంధించిన కాళేశ్వరం స్కాము, ఇవన్నీ మాట్లాడిన మరి అది కూడా దీని కిందకి వస్తుంది కదా. కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ కాకపోతే రేవంత్ పైన విచారణ చేయండి అంటున్నాడు. మరి కాళేశ్వరం మీద కూడా నీ మీదే మాట్లాడింది కదా అదే మోడీ అదే సభలో. మొత్తం అవినీతి మయం చేసేసిన రాష్ట్రాన్ని మొత్తం మింగేసిరని అదే సభలో చెప్పిండు కదా. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిరని చెప్పిండు కదా. మరి మీ మీద కేసు లేదే, మరి ఎవరు మిలాఖత్ అయినట్టు? కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయిందంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇట్లాంటి చెత్తవాదన తీసుకొచ్చి పార్టీని ఇంకా సర్వనాశనం చేస్తున్నారు. ఫస్ట్ కేసీఆర్ దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎవరు మిలాఖత్ అయినారు? నీ మీద వచ్చిన ఆరోపణల మీద మరి ఒక్క చర్య లేదు కదా, మరి ఎవరు మిలాఖత్ అయినట్టు? ఇదంతా పొలిటికల్గా మాట్లాడుకోవడానికి, మనల్ని అటు ఇటు ఏమార్చడానికి తప్ప ఇంకొకటి లేదు. ఏ లీడర్ మాట్లాడినా అదే విధంగా తీసుకోండి. ఏ లీడర్ మాట్లాడినా, కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు, ఏ లీడర్ మాట్లాడినా ఇప్పుడు మాట్లాడేవన్నీ వాడి నోటికి ఏదొస్తే అదే, వాడి నాలుకకి ఏది తగులుతుంది అదే మాట్లాడతారు. కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి ఇది ఆలోచించాలి. మనం ఒకటే ఆలోచించాలి. విద్య ఏంటి, వైద్యం ఏంటి, ఉపాధి ఏంటి, ఈ రాష్ట్రం ఎక్కడుంది, ఈ దేశం ఎక్కడుంది, ఎవరికి ఓటేస్తే కొంతలో కొంత బాగుపడే అవకాశం ఉంది. అందరూ దొంగలే. ఉన్న దాంట్లో ఒక మంచి దొంగని ఎంచుకునే ప్రయత్నం చేయండి, గంతే. అంతకుమించి ఇంకొక ఆప్షన్ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు నిజమైతే వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ కాకపోతే ఈడీ ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలన్నారు. అసలు దొంగ, దుర్మార్గుడు, ఇంకా ఏమన్నా ఉంటే డాష్ 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 నువ్వు. వీడు అసలు దొంగ ఉన్నాడు. మరి ఈయన మీద ఏం చేసిరు? నామా నాగేశ్వరరావు ఎవరండి వీళ్ళంతా? చలో.